2026లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రాబోయే మూవ్‌మెంట్‌ని మీరు అర్థం చేసుకోకపోతే, ఆ తర్వాత మీరే భారీగా నష్టపోతారు. 2025 ఈ సంవత్సరం అండర్ పెర్ఫార్మన్స్ అయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మీకెవ్వరికీ ఐడియా లేదు. ఎందుకంటే 2026లో మనకి బిగ్గెస్ట్ మనీ మేకింగ్ ఇయర్ అయ్యే సిగ్నల్స్ ఆల్రెడీ మనకి చార్ట్స్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది మిస్ అయితే మిగతా వాళ్ళు డెఫినిట్‌గా ప్రాఫిట్స్ మేకింగ్ చేస్తుంటారు. మనం జస్ట్ చూస్తూ ఉంటాం. గత ఇయర్ మనకంటే ఈ 2025 ఇయర్‌లో ఇండియన్ మార్కెట్ మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పెర్ఫార్మన్స్ అయింది. ఇది లో పెర్ఫార్మన్స్ ఇచ్చిందని మనకి స్లో డౌన్‌గా అయిందని చెప్పుకోవచ్చు. డాలర్ టర్మ్స్‌లో కూడా 1993లో ఇదే వరస్ట్ పెర్ఫార్మన్స్ ఇయర్. అంటే ప్రాపర్ స్లో డౌన్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇప్పుడే సీన్ స్లోగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్స్ ఏం చేశాయంటే 2 సార్లు రెపో రేట్ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ రేట్‌ని తగ్గించాయి. అదే కాకుండా బ్యాంక్ సైడ్ నుంచి కూడా క్యాష్ రిజర్వ్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో అవి కూడా గణనీయంగా తగ్గించాయి. ఇది కాకుండా బ్యాంకింగ్ సిస్టమ్‌లో అదనంగా లిక్విడిటీ కూడా హెవీగా పంప్ చేశారు. అంటే బ్యాంక్ లోన్స్ 7% నుంచి 17% వరకు జంప్ అయ్యాయి. దీని ద్వారా లోన్స్ మళ్ళీ బిజినెస్‌లో గాని, కన్స్యూమర్ దగ్గరికి గాని, ఎకనామిక్‌లో గాని ఎక్కువగా పంప్ చేయడం జరిగింది. దీని ద్వారా డెఫినిట్‌గా మనకి గ్రోత్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మనీ కూడా ఎక్కువ సర్క్యులేట్ అయ్యే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇండియన్ ఎకనామీలో ఇండియన్ ఎకనామీలో మనకి ఈ స్లో డౌన్ అనేది కంప్లీట్‌గా మూసిందనే చెప్పుకోవచ్చు. 2026లో డబుల్ డిజిట్‌లో మనకి గ్రోత్ ఉండే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. బిజినెస్ ప్రాఫిట్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి లోన్స్ అవైలబిలిటీ క్లియర్‌గా ఉందో. అండర్ పెర్ఫార్మన్స్ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ 2026లో రియల్ కమ్‌బ్యాక్ ఇయర్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ డబుల్ డిజిట్స్ ప్రాఫిట్స్ కూడా అందరూ తీసుకునే అవకాశం ఉంది. సో, ఇప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ ఇయర్ మీరు దాన్ని ప్రాఫిట్స్ చేసుకోవచ్చు.